జ్ఞానేన రాంసింహకర్కశతర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి తత్వమసి వాక్యార్థోపదేశం చేస్తున్నారు. అది నవకృత్వాభ్యాసగా జరుగుతోంది. ఒకసారి చెప్పినా కూడా 1-2-3 సార్లు ఇలా చెప్పవలసి వస్తుంది. అతనికి అనేక రకాల సందేహాలు, ఆ సందేహ నివృత్తి కోసమని తండ్రి అనేక ఉపపత్తులు ఇలాగా చెప్పడం జరుగుతోంది. ఒక సందర్భంలో ఒక ప్రత్యక్షాది ప్రమాణముల చేత వస్తువును తెలుసుకోలేకపోయినప్పుడు శబ్ద ప్రమాణం చేతనే మనం ధర్మస్వరూపం కానీ బ్రహ్మ పదార్థం కానీ తెలుసుకోవడం సాధ్యమవుతుంది. కానీ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల చేత సాధ్యం కాదు కదా అని మనం విడిచిపెట్టకాల్సిన అవసరం లేదు. దానికోసమే వేదాలన్నీ కూడాను ధర్మాధర్మములు, బ్రహ్మతత్వం ఇలాగా అతీంద్రియములైన విషయాలన్నింటినీ కూడా బోధించడానికి కూర్చున్నాయి. అటువంటి దాంట్లో గాంధార మహారాజు గారి దృష్టాంతాన్ని కూడా చెప్పారు. వేదాంత వాక్యాలలో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అన్నట్టుగా పండితో మేధావి గంధారానేవోపసంపద్యేత ఏవమేవేహ ఆచార్యవాన్ పురుషో వేద అని తండ్రి చెప్పాడు. ముందు శ్రవణం ఆయన ఎవరో దయామయుడు చెప్పగా ఇబ్బందిలో ఉన్నాడు. దొంగలు కొట్టేయిగా అరణ్యంలో పడి బద్ధుడై ఉన్నాడు. అటువంటి వాడికి దయామయుడు ఎవరో వచ్చి మార్గోపదేశం చేస్తాడు. అది మొదట్లో విని తర్వాత మననం చేసి తర్వాత సుఖం ఇంటికి వెళ్ళి గంధార దేశానికి వెళ్ళి సుఖపడ్డట్టుగా చెప్పారు. అలాగే ఈ లోకంలో మానవలోకంలో మనం కూడా అనేక కష్టాలు వర్ణనాతీతం. వీటిలన్నీ అనుభవిస్తున్న కాలంలో ఎవరో దయామయుడైనటువంటి గురువు మనకే అధ్యాత్మ ప్రబోధ చేయగా అతనికి జ్ఞానం కలిగినట్లయితే అతను ఒకవేళ జీవన్ముక్తులైనట్టయితే ఈ దేహంలోనే ముక్తులవుతాడు. అయినప్పుడు కానీ ప్రారంధ దేహం ఉంటుంది కాబట్టి అది తిరిగినంతకాలం తిరుగుతుంది, తర్వాత ఆగిపోతుంది. అథ సంపత్సే అనే వాక్యం చేత తర్వాత వాళ్ళు విదేహ కైవల్యాన్ని పొందుతారు అనే విషయాన్ని వారు చెప్పారు. ఇక్కడ గురువు అధ్యాత్మ విద్య ప్రబోధ చేసిన తర్వాత ఉత్తమాధికారి ఇక్కడే ముక్తిని పొందొచ్చు. కానీ మధ్యమాధికారులు కొంతమంది ఉంటారు, అధమాధికారులు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వారికి కూడాను గురువు కావాల్సిందే, కానీ గురువు లేకుండా అసలు విద్య లభించదు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఉపాసనా మార్గంలో వారు వ్యవహరించినట్లయితే అది అర్చిరాది మార్గంతో వాళ్ళు ఏ బ్రహ్మలోకానికి వెళ్ళటం కానీ తర్వాత క్రమముక్తి పొందటం కానీ అది కూడా జరగచ్చు. అలాంటిది కూడా ఉపాసనా బలం వలన దేహాంతమందు బ్రహ్మలోకానికి అర్చిరాది మార్గంతో వెళ్ళటం అనే విషయం కూడా చాందోగ్యోపనిషత్తు మనకి ప్రతిపాదన చేసింది. లేదు, జీవన్ముక్తులైతే ఇక్కడే ముక్తిని పొంది ప్రార్థ దేహానంతరం విదేహ కైవల్యాన్ని పొందుతాడు అనే విషయాన్ని చెప్పి సయ ఏషో అణిమై తదాత్మ్యమిదగం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. నాయన, అటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు పొందున్నావు. ఆత్మాతిరేకైనా ఈ జగత్తులో ఏం లేదు, అదే ఆత్మ, అదే నీవై ఉన్నావు అనే విషయాన్ని
ఆయన తెలియజేశాడు. అయితే ఈ మాటలు విన్న తర్వాత కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి కొన్ని అభిప్రాయాలు కలిగినాయి. ముమూర్షావస్థలో ఉన్నప్పుడు కదా తమరు ఈ విషయాలన్నింటినీ తెలియజేశారు. జీవన్ముక్తి అవస్థను గురించి సరే అలా ఉంచండి. ముమూర్షావస్థలో ఉన్నవాడు ఒకవేళ ఏ లోకానికి వెడతాడు, ఎట్లా వెడతాడు, ఏమిటి, ఆ విషయాలన్నీ కూడాను తెలుసుకోవడం అవసరం కదా, వాటిని కూడా నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. దానికోసమని మళ్ళీ కొన్ని విషయాలు బోధ చేస్తున్నారు తండ్రి. పురుషగం సౌమ్యం ఉపతాపినం జ్ఞాతయః పర్యుపాసతే జానాసి మామితి. సిద్ధంగా ఉన్నాడు, శరీరాన్ని విడిచిపెడతాడు. అప్పటికే ఇంద్రియాలన్నీ కూడాను మనసులోకి చేరిపోయినాయి. దేహంలోంచి వెళ్ళిపోతాడు జీవుడు. ఉపతాపి, ఆ సమయంలో అతనికి ఒక దుఃఖం కలుగుతుంది. ఇంతకాలంగా ఈ శరీరంలో మనం నిలిచి ఉన్నాం, దీన్ని ఈ రోజున విడిచిపెట్టేస్తున్నామే అనేటటువంటి ఒకనొక అభిమాన ప్రయుక్తమైనటువంటి దుఃఖం, ఒక బంధం, ఒక స్నేహం. లోకంలో కొంతకాలం, చాలా కాలంగా మన ఇంట్లో మనం ఉండి దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళటం అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క మనిషి విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఉంటుంటాయి ఒకప్పుడు. అప్పుడు అలాంటి బాధలు ఉంటుంటాయి. ఇది లోకంలో మనకందరికీ తెలిసిన విషయం, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం అనవసరం. అటువంటిప్పుడు సిద్ధంగా ఉన్న సమయంలో తన బంధువులు, కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, ఆప్తులు వచ్చి పలకరిస్తే, నన్ను ఎరుగున్నావా నాన్న, నేనే కుమారుణ్ణి అని అంటూ వాడు చెబుతూ ఉంటాడు. ఇలా బంధువులందరూ కూడా పలకరిస్తారు. జానాసి మామితి. తస్య యావన్ మనసి సంపద్యతే యావన్ నమనసి వాంగ్మనసి సంపద్యతే మనఃప్రాణే ప్రాణస్తేజసి దేవతాయాం తావజ్జానాతి. ఎంతవరకు ఈ వాక్కు మనస్సులో లీనం కాదో, మనస్సు ప్రాణంలో లీనం కాదో, ప్రాణం పరదేవతల్లో లీనం కాదో, అంతవరకు నాకు తెలిసింది నువ్వు నా పెద్ద అబ్బాయివి, నువ్వు అదే కోడలని, కూతురని ఏదో అలా గుర్తు చెప్తాడు. కానీ అది ఎంతసేపు ఉంటుందని చెప్పగలం? ముమూర్షావస్థ, సిద్ధంగా ఉన్నాడు మనిషి. అథ యదాస్య వాంగ్మనసి సంపద్యతే మనఃప్రాణే ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయాం అథ న జానాతి. ఎప్పుడైతే ఇతను వాక్కు మనస్సులోకి, మనస్సు ప్రాణంలోకి, ప్రాణం తేజస్సులోకి, తేజస్సు పరదేవతలోకి వెళ్ళిపోయిందో అయిపోయినట్టే. పక్కవాళ్ళు పలకరించినా కూడా అనజానాతి, నాకేం తెలియట్లేదని వాడు చెప్పేది ఏముంటుంది, ఇంకా మనం అనుకోవటమే. ఏషో అణిమా ఐతదాత్మ్యమిదగం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. అబ్బాయి, అటువంటి పరమాత్మస్వరూపం, సద్రూపమైనటువంటి ఆత్మస్వరూపమైనవురా నువ్వు అంటే దానిపైన అతను, నాన్నగారు నాకు ఇంకొక సందేహం కలుగుతోంది ఈ విషయంలోనూ, నాకు కొంచెం వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. ఏమిటి సందేహం అబ్బాయికి అంటే, సత్పదార్థం కదా, అది సత్య పదార్థం. సత్యాన్ని గురించి చాందోగ్యం వివరిస్తుంది తర్వాత. ఏది సత్యమో అది బ్రహ్మ, అదే ఆత్మ అనే విషయాన్ని ముందు చెబుతుంది. తైత్రీయోపనిషత్తు కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పింది. కాబట్టి సత్య పదార్థం ఉందే, ముక్తుడవుతాడు. అసత్యం అనృతంలో ఉన్నాడనుకో, బద్ధుడవుతాడు. నాన్నగారు దీని గురించి నాకు ఏదైనా దృష్టాంతం చెప్పవలసింది అని ఈ రకంగా మళ్ళీ అడిగాడు ఆ పిల్లాడు. దానిపైన మాట్లాడుతూ తప్తపరుసు దృష్టాంతాన్ని ఇస్తున్నారు
ఉద్దాలకుడు కుమారుడికి, అబ్బాయి పురుషగుం సౌమ్యముత హస్తగృహీతమానయంతి అపహార్షేతు స్థేయమపహార్షేత్ పరశుమస్మైతపతేతి. రాజభటులు ఒకడిని బంధించి తీసుకెడుతున్నాడు. ఎవరో ద్వారమార్గంలో చూసి ఏమిటి అబ్బాయినల్లా మీరు తీసుకెడుతున్నారు అని అడిగారు రాజభటుల్ని. వీడు దొంగ, డబ్బు కాజేశాడు అని వాళ్ళు చెప్పారు ఆ మార్గంలో అడిగిన వాళ్ళకి. అయితే ఓ పని చేయండి, ఎందుకట్లా తీసుకెడతారు, తప్తపరశు ఇవ్వండి, తేలిపోతుంది దాంతో. వాడు తీసుకున్నాడో లేదో. వాడేమో నేను తీసుకోలేదు, నేను దొంగను కాదు అని వాడంటున్నాడు. మీరేమో వాడు ఎత్తుపోయినాడని మీరు చెప్తున్నారు. ఇది అనవసరంగా కొట్లాట ఎందుకు అంటే, కాలినటువంటి ఇనపకడ్డీని ముట్టుకోమంటారు. సత్యం చెప్పిన వాడికి ఆ దాహం రాదు, చెయ్యి కాలదు. నిజంగా దొంగ అయితే కాలిపోతుంది, తేలిపోతుంది దానికోసమని అని వాళ్ళు అన్నారు. పరశుమస్మై తపతేతి సయది తస్య కర్తా భవతి తత ఏవాస్య అనృతమాత్మానం కురుతే. అది పట్టుకున్నాడు అనుకోండి, కాలుతుంది. వాడు అనృత్వం, అబద్ధం ఆడాడు అన్న సంగతి తేల్చుకోవచ్చు. అసత్యం. సో అనృతాభిసంధో అనృతేన ఆత్మానమంతర్ధాయ పరుషుతప్తం ప్రతిగృహ్ణాతి సదహ్యతే అథ హన్యతే. అనృతం, అబద్ధంతో ఉన్నాడు వాడు. అనృతాభిసంధో భవతి. ఎవడైతే నిజంగా దొంగతనం చేశాడో అలాంటి వాడు. అనృతేన ఆత్మానమంతర్ధాయ, వాడు ఆత్మ అనృతమైనటువంటి ఆత్మ. అబద్ధాలు కోరు. వాడు కాలుతూ ఉన్నటువంటి ఆ పరశుని గండ్రగొడ్డల్ని పట్టుకున్నాడు. సదహ్యతే అథ హన్యతే, కాలిపోతాడు వాడు. సయథా సయిది తస్యాకర్తా భవతి తత ఏవ సత్యమాత్మానం కురుతే సత్యాభిసంధః సత్యేన ఆత్మానమంతర్ధాయ పరశుతప్తం ప్రతిగృహ్ణాతి సనదహ్యతే అథముచ్యతే. అబ్బాయి, ఎవడు నిజంగా దొంగతనం చేయలేదో అనుమానంతో తీసుకెడుతున్నారు వాళ్ళు. వాడేమో నాకు తెలియదో అని గోల. అటువంటి పరిస్థితుల్లో వాడికి తప్తపరసు ఇచ్చారు. వాడు పట్టుకున్నాడు, సత్యాభిసంధుడు. నిజంగా నేను దొంగతనం చేయలేదు, పట్టుకుంటున్నాను, నాకు దాహం రాదు, నా చేయి కాలదు, నేను బతుకుంటాను అని అనుకుంటున్నాడు వాడు. అట్లాగే సత్యేన ఆత్మానమంతర్ధాయ, సత్యంతో ఆత్మని పూర్తించుకున్నాడు. సత్యాత్మస్వరూపుడు అన్నమాట వీడు, సత్యాభిసంధుడు వీడు. వాడు తప్తపరశువును పట్టుకున్నాడు. సన్నదహ్యతే అథ ముచ్యతే. వాడు కాలేదు. రాజభటులు వాడిని విడిచిపెట్టేశారు, ముక్తిని పొందాడు. ఎవడు సత్యాభిసంధుడవుతాడో వాడు ముక్తుడవుతాడు. అబ్బాయి చూసా, సత్యం ఆత్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ, సత్యం ఆత్మ అని ముందు చదువుతోంది. చాందోగ్యం కూడా మాట్లాడుతుంది. అటువంటి సత్య పదార్థం ముందు చూసావా, ఆ స్వరూపం తెలుసుకున్న వాడికి మోక్షం వస్తుంది, ముక్తి. ఇక్కడ కూడా ముక్తి, వాడు బయటపడ్డాడు, రాజభటుల నుంచి బయటపడ్డాడు వాడు అని అంటూ చెప్పారు. సయథా తత్ర నాదహ్యేత. అబ్బాయి చూసావా, సత్యాభిసంధుడు ఎలాంటి వాడో. వాడికి ఏమైనా దాహం ఉందా, చేయి కాలిందా? లేదు. మా రాజభటులు విడిచిపెట్టేశారు కదా. నాదహ్యేత ఐతదాత్మ్యమిదగం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. నువ్వు అటువంటి ఆత్మస్వరూపం నువ్వు అయినావురా. తద్ధాస్య విజిజ్ఞౌ అని ఈ రకంగా 9 సార్లండి. ఎన్నిసార్లు అడిగాడో ఆ రకంగా అతను అడిగినటువంటి వాటికన్నింటికి సమాధానాలు చెప్పారు. ఎన్నో వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేశాట. 12 వర్షస్సు నేయాయ గురుకులం మొట్టమొదట్లో చెప్పారు. అస్మత్కులీన అననూచ్య బ్రహ్మబంధురి భవతి అన్నాడు. మన వంశంలో ఎవరూ అధ్యయనం చేయకుండా బ్రహ్మబంధువు అనిపించుకోవట్లేదురా, నువ్వు అలాంటి స్థితి పెడతావేమోరా అని తండ్రి గట్టిగా కేకలేశాడు.
దానికోసమని అభిమానపడి పెట్టినటువంటి అబ్బాయి గురుకులంలోకి వెళ్ళి 12 సంవత్సరాలు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి వచ్చాడు. అటువంటి వాడికి కూడా ఆత్మస్వరూపం ఎంతో కష్టాతి కష్టం మీద కానీ తెలియలేదు. తండ్రి ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎంతో బోధ చేశారు. అప్పుడు సోపపత్తికంగా అధ్యాయం అంతా కూడా అతనికి ఆత్మవిద్యా ప్రబోధ కోసమే ఈ 6వ అధ్యాయం అంతా కూడా దాంతోనే పూర్తయిపోయింది. ఇతనేమిటండి, ఎంతటి వాళ్ళకైనా ఆత్మవిద్య అనేటటువంటిది చాలా కష్టం. ఇక 7వ అధ్యాయం ప్రారంభంలో అది చూస్తే నారద మహర్షి ఏకంగా ఆయన చాలా గొప్పవాడు, దేవర్షి. జన్మాంతరంలో ప్రళయకాలంలో ప్రళయం వచ్చే ముందు తను విజ్ఞాన సంపత్తితో ప్రళయంలోకి వెళ్ళిపోయినాడు. సృష్ట్యాదిలో పుడుతూనే ఆయన వీణాపాణి సమస్త లోకాలు తిరుగుతూ వ్యాహత గతితో ఆయన ఇలా తిరుగుతూ ఉండేటువంటి మహాప్రభు. నారద మహర్షి అంటే సామాన్యంగా అందరికీ ఆయన పేరు వినే ఉంటారు అందరూ. అలాంటి వాడు సనత్ కుమారుల వారి దగ్గరికి వచ్చాడు. ఓ రోజున వచ్చి అన్నాడు, అధీహి భగవతి ఉపససాద. శాస్త్రోక్త ప్రకారంగా సమిత్పాణి వచ్చాడు. గురువు దగ్గరికి సమితులు తీసుకుని విద్యాభ్యాసం కోసమని, ఆత్మవిద్య కోసమని అనేక మంది అలాగే వస్తూ ఉంటారు. నారద మహర్షి అంతటి వాడు ఆయన కూడా అలాగే వచ్చాడండి. అంటే ఏమిటి తమరు వచ్చారు అని అడిగాడు. అంటే ఆత్మవిద్య కోసం వచ్చాను నేను, నాకు ఆత్మప్రబోధ చేయవలసిందిగా నేను మమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అడిగాడు. తద్వేత్ తేనమోపసాద తతస్తత ఊర్ధ్వం వక్ష్యామీతి సహోవాచ. మీరు ఏం చదువుకున్నారో చెబితే ఆ తర్వాత ఏం చెప్పాలో నేను ఆలోచించి మిగిలిన విషయాలు మీకు ప్రబోధ చేస్తాను. మీ విజ్ఞానం ఏమిటో ముందు చెప్పండి అని సనత్ కుమారుల వారు నారద మహర్షిని అడిగినట్టుగా మనకు దీంట్లో కనపడుతోంది. దానిపైన నారద మహర్షి ఋగ్వేదం భగవోధ్యేమి, యజుర్వేదం సామవేదం, ఆథర్వణం చతుర్థం, ఇతిహాస పురాణం పంచమం, వేదానాం వేదం పిత్రియం రాశం దైవం, నిధిం వాకో వాక్యమేకాయనం, దేవవిద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాం నక్షత్రవిద్యాం సర్పదేవజన విద్యాం ఎతద్భగవోధ్యేమి అన్నాడండి ఆయన. అబ్బా, ఎన్ని చదువుకున్నాడండి ఆయన! ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదాలు చెప్పుకున్నట్టు ఆయన 4 వేదాలు అన్ని శాఖలతోనూ అధ్యయనం చేసి ఉంటాడేమో అసలు ఒకడు తెలియదు. ఇతిహాస పురాణం కూడా చదువుకున్నాడండి. 18 పురాణాలు వేదవ్యాస మహర్షి రచించినవి. మహాభారతం, భాగవతం వగైరా, రామాయణం. వేదానాం వేదం అన్నారు. వేదానాం వేదం అంటే వ్యాకరణం అని అర్థం రాశారు. వేదాలన్నింటినీ అర్థం చెప్పేటటువంటిది వేదం అది. అలాంటిది. పిత్రియం అన్నారు, అంటే శ్రాద్ధకల్పాలు, ఆ విద్య కూడా ఆయనకు వచ్చు. రాశి, గణిత శాస్త్రం, దైవం, ఉత్పాత జ్ఞానం. ఏదైనా ప్రపంచంలో ప్రమాదాలు వస్తాయన్న సంగతి ఆయన ముందు తెలుస్తుంది. ఆయనకి భూకంపం కానీ ఏం జరుగుతుందో తెలియదు, ప్రపంచంలో ఏమైపోతామో తెలియదు మనం, అన్నీ ఆయనకి తెలుస్తాయి. అదే ఉత్పాత జ్ఞానం ఆయనకి అది వచ్చు. దైవం అంటారు దాని పేరు. నిధి, మహాకాలాది నిధి శాస్త్రం, కాలం, క్షణకాల ప్రభృతి సంవత్సర పర్యంతం, అహోరాత్ర కాలములు ఆ సూర్యభగవానుడు యొక్క గమన ప్రకారంగా ఏర్పడేటటువంటి కాల విజ్ఞానం అంతా ఆయనకు తెలుసు. అలాంటి వాడు ఆయన. అదే కాదు, వాకోవాక్యం, తర్కశాస్త్రం, అది కూడా వచ్చు ఆయనకి. ఏకాయనం అంటే నీతి శాస్త్రం, అదొచ్చు. దేవ విద్య అంటే నిరుక్తంట, అదొచ్చు. భూత విద్య అంటే భూతంత్రం, ఏ రకంగా భూమి యొక్క నడవడి ఇదంతా అన్ని విషయాలు ఉంటాయి. అట్లాగే క్షత్ర విద్య, జ్యోతిష్శాస్త్రం, సర్పదేవజన విద్య, అబ్బో సర్పశాస్త్రం, గారుడు శాస్త్రం, గంధర్వ విద్య అంటే అసలు ఆయన సంగీతం పడేగా. ఆయన నారద భక్తి సూత్రాలు ఉన్నాయి. ఇట్లా మొత్తం మీద ఆయనకి ఇంచుమించుగా తెలియని విషయాలు లేవు. అటువంటి వాడు అయ్యుండి సోహం భగవో మంత్రవిదేవాహస్మస్మి అన్నాడు చివరిలో.
మహర్షి సనత్కుమార, నేను మంత్రవేత్తనే కానీ నా ఆత్మవేత్తని కాలేకపోయినాను కదా. శృతం హ్యేవమే భగవద్విషేభ్య తరత శోకమాత్మవిత్. మీ బోడి మహాప్రభువులు మహాత్ములు చెప్పగా విన్న మాటలు ఏమిటి అంటే, శోకమోహాలు పోవాలంటే ఆత్మజ్ఞానం వల్ల పోతాయని నేను విన్నాను మీ బోటి వారి వలన. సోహం భగవత్ శోచామి, నేను చాలా దుఃఖం అనుభవిస్తున్నాను. నాకు ఆత్మవిద్య లేదు, ఏదో మంత్రవిదేవాహమస్మి. శబ్దాలు, శబ్దశాస్త్రాలు, శబ్దమాత్రం అదే తెలుసుకున్నాను. మాతమ్మా భగవాన్ శోకస్య పారం తారయతు. నా శోకాన్ని మీరు పరిపూర్ణంగా పోగొట్టవలసిందిగా కోరుతున్నాను. అది కేవలం మీ వల్లే సాధ్యమవుతుంది అని ఎదుగుకు వచ్చానన్నాడు. తగుముహోవాచ యద్వైకించ ఏతదధ్యగేష్ఠా నామైవైతు. మహర్షి, నువ్వు అధ్యయనం చేసిందంతా నామమాత్రమేనన్నాడు ఆయన. అబ్బా, ఎన్ని వేదాలు చదివాడు, ఎన్ని శాస్త్రాలు చదివాడు, అనేక విద్యలు చదువుకున్నాడే, ఇదంతా నామమాత్రం అన్నాడు. నామరూప ప్రపంచం, వాక్కు, శబ్దము, అర్థము, అటువంటి దాంట్లో నామమాత్రమే ప్రపంచం అంతా చదువుకున్నావు. కానీ తర్కశాస్త్రం వగైరా ఉన్నాయి, కానీ ఆత్మవిద్యలు కావు కదా ఇవేమీ. ఆత్మవిజ్ఞానం లేదే. నేను సోహం మంత్రవిదేవాస్మి నా ఆత్మవిత్ అని ఆయనే చెప్పుకున్నారు. నేను అటువంటి ఆత్మవిజ్ఞానం కోసం తమ దగ్గరికి వచ్చాను. నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని శాస్త్రోక్త రీత్యా ఆయన సమిధలు తీసుకుని గురువుగారి దగ్గరికి శిష్యుడు వచ్చినట్టుగా, ఇన్ని విద్యలు చదువుకున్నాను కదా అనేటువంటి అహంకారం ఎక్కడా లేదు. అహంకారంతో ఉన్నవాడు రావడం దండగా. కాబట్టి అవన్నీ విడంగా పెట్టి, అవన్నీ పోవటం కోసం కదా ఆత్మవిద్య చదువుకుంటున్నవాడు. వాటితో వస్తే గురువుగారు తెలుస్తుంది, ఈ మనిషి ధోరణి ఏమిటో 3 నిమిషాలు తెలుసుకుంటాడు గురువు. కాబట్టి అలాంటి లేకుండా సమిత్పాణి అయి యథాప్రకారంగా వచ్చాడు. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మృగోపనిషత్తు చెప్పినట్టుగా ఆ విధానంలోనే వచ్చి నాకు అధీహి భగవహ అని ప్రార్థిస్తూ ఈ రకంగా అడిగాడు. అప్పుడు దానిపైన నామవా ఋగ్వేదో యజుర్వేద. నారద మహర్షి ఒక్క విషయం విను. నామవా ఋగ్వేదో యజుర్వేద సామవేద అథర్వవేదశ్చతుర్థ ఇతిహాస పురాణం పంచమ వేదానాం వేదం పిత్యో దైవో రాశినిధిర్వా వాకో వాక్యమేకాయనం దేవవిద్య బ్రహ్మవిద్య భూతవిద్య శ్రుతవిద్య నక్షత్రవిద్య సర్పదేవజ విద్య నామైవైతతు. ఇదంతా నామమాత్రమేనన్నాడు. ఎలాగో చదువుకున్నావు కాబట్టి ఓ పని చేస్తావేంటి, తమరు ఎలా అంటే అలా. నామబ్రహ్మోపాసన, నామ్నా ఉపాస్వ, నామ్నా బ్రహ్మ ఉపాస్వ. నామ్ని, నామాత్మకమైనటువంటి ఈ వేదాలు శాస్త్రాలు, వీట్ల యందు బ్రహ్మదృష్టి పెట్టి ఇవన్నీ బ్రహ్మగా నువ్వు భావించుబోయ్ అని అన్నారు ఆయన. అంటే మామూలుగా తక్కువ పదార్థమందు ఎక్కువ దృష్టి పెట్టి భావన చేయటం శాస్త్రసమ్మతమైన విషయం. బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్ అనే బ్రహ్మసూత్రంలో చెప్పారు. తక్కువ వాడి యందు ఎక్కువ దృష్టి పెట్టి ఉపాసన చేయాలి. రాజుగారు మంత్రి ఉదాహరణ ఇచ్చారు అక్కడ. రాజుగారు గొప్పవాడు, మంత్రి తర్వాత వాడు. మనం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో ఏదైనా పని ఉన్నప్పుడు ఈయన పట్టుకుని, మంత్రి గారు తమరు తలుచుకుంటే చేయందే ఉంటుందండి, మీరు చెప్తే రాజుగారు వెంటనే వింటారు, మేము పెడితే మా మొహం చూడరు, అసలు మీరే అనుకోండి రాజు, అసలు మీ వల్ల అన్ని పనులు జరుగుతాయండి అని కనుక ఆయన్ని కొంచెం మనం అలా ప్రశంసించామనుకో, నిజమేనయ్యా రాజుగారు పాపం నా మీద అటువంటి అభిమానంతోనే ఉంటారు, మీకేం కావాలో చెప్పండి నేను ఏం చేస్తాను అంటాడు. 3 నిమిషాల్లో వచ్చేస్తుంది కాగితం.
అది కాక వీడు అమాంతంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నీదేముందయ్యా, మంత్రి గారు ఏం చెబితే చేస్తావు, నువ్వు మంత్రి పరతంత్రుడివి, నీకేం తెలుసు అసలు అని అన్నావు అనుకో, అరే వీడిని బయటకు పంపించేయండి రా, వీడి జైల్లో వేసేయండి, వీడిని తీసుకెళ్ళి అంటాడు. అది అందువలన బ్రహ్మదృష్టి రుత్కర్షాత్ అని బ్రహ్మసూత్రం దగ్గర చెప్పారు ఈ మాటలన్నీ. కాబట్టి ఈ నామ ఋగ్వేదాలు, కొంతమంది చూడండి వేదాలును శాస్త్రాలు బాగా చదువుకుంటే బా బ్రహ్మణ్యుడండి ఇలా అంటుంటారు. అంటే ఏంటి దానికి అర్థం? ఏమిటో నాకైతే తెలియదు. అంటే వాడికి గారు బ్రహ్మజ్ఞానం వచ్చా అంటే చాలా చదువుకున్నాడు కాబట్టి అట్లా అంటే బాగుంటుందని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని అంటలా మనం. అట్లా మంత్రాలు బ్రహ్మను బోధిస్తాయి కాబట్టి మంత్రాలే బ్రహ్మ అన్నారు, అంతకంటే ఏం లేదు తింటాను అని లోకంలో ఓ మాట, అనుభవంలో ఉన్నమాటే మనకది. అట్లా ఇక్కడ కూడా ఈయన ఇంకొకటి, రాజుగారు ఎక్కడికో పెడుతున్నారు, ఛత్రచామరాజులు, హడావిడి, మేళాలు, తాళాలు, సైన్యం ఎంతో ముందు నడుస్తుంది, ఎక్కడో వెనకాలన్నారు. దాన్ని చూసి ఏమిటండి ఇదంతా అంటే రాజుగారు అన్నారు. ఎవరో అంటే ఈ సైన్యం అంతా రాజుగారేనా, మేళాలు కూడా రాజేనా, ఏనుగులు, లుట్టిపెట్టులు, గుర్రాలు అవన్నీ రాజుగారేనా? రాజుగారిదే కాబట్టి రాజుగారు అన్నారయ్యా, అంతకంటే ఏం లేదు. ఊరికే పెద్దానికి నువ్వు అంట చెప్తావేంటి అక్కడ? వీటన్నిటినీ తీసేసిన తర్వాత ఎక్కడికో తర్వాత అప్పుడు వస్తాడు ఆయన రాజుగారు. అయినా ఇవన్నీ కూడా రాజుగారు అంటారు. అట్లాగే ఇవన్నీ బ్రహ్మ పదార్థాన్ని చెబుతాయి కాబట్టి ఋగ్వేదాలన్నీ కూడాను ఇది బ్రహ్మ అన్నారు. అందువల్ల నువ్వు నామ బ్రహ్మోపాసన చేయి అని ఆయన నామబ్రహ్మ అన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, చాందోగ్యోపనిషత్తు 7వ అధ్యాయంలో అసలు ఈ అధ్యాయం భూమా విద్యను చెప్పడం కోసం బయలుదేరింది. అసలు యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి అని చెబుతుంది. ఆ భూమ సర్వసుఖాతిశయమైనటువంటి ఉత్కృష్ట సుఖమైనటువంటిది, అదే ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపాన్ని చెప్పడం కోసమై ఇప్పుడు నామ దగ్గర మొదలెట్టారు, సుఖం అనే దాంతో ఆపుతారు. అది కూడా సుఖమే, అది వైషయిక సుఖం. ఇహలోకంలో నీవు త్వగింద్రియం ద్వారా, రసనేంద్రియం ద్వారా, చక్షురింద్రియం ద్వారా కొన్ని రూపరసగంధాదులు అనుభవిస్తూ సుఖం అనుభవిస్తూ ఉంటావు. ఆ సుఖాలన్నీ వైషయ సుఖాలు, పరిచ్ఛిన్నమైనటువంటివి. ఇలాంటివి 20 పదార్థాలు ఉన్నాయి దీంట్లో. వీటిలన్నింటినీ చెప్పి చివరిలో యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తే అని భూమ పదార్థాన్ని గురించి చెబుతుంది. అసలు అది పరమాత్మ స్వరూపం. దాన్ని చెప్పడం కోసమని మిగిలిన వాటన్నిటిని కూడాను బ్రహ్మగా చెప్పి దాని యొక్క స్తుతి కోసమని వీటిలన్నింటినీ కూడా ఉపదేశం చేస్తుంది చాందోగ్యోపనిషత్తు. వేట్లను చెప్పింది అంటే నామ, వాక్కు, మనః, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, బలం, అన్నం, ఆపహ, తేజ, ఆకాశ, స్మరణం, ఆశ, ప్రాణం, మతి, శ్రద్ధ, నిష్ఠ, కృతి, సుఖం. ఇన్ని పదార్థాలు చెప్పిందండి ఇది. అయితే నామాది ఆశాంతం బ్రహ్మోపాసన చెప్పింది, 14 పదార్థాలు. ఆ తర్వాత ప్రాణ పదార్థాన్ని గురించి నిరూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నారద మహర్షి సనత్కుమారుడు వారు చెప్పినప్పుడు ఏం చేస్తుంటాడంటే, ఆయన నామబ్రహ్మోపాసన చేయమని మొట్టమొదట్లో చెప్పగా, ఇది విన్న తర్వాత ఆయన దానికి ప్రయోజనాలు అవన్నీ కూడా చెప్తారు. అయిపోయిన తర్వాత నామ అనేటటువంటిది ఇదివరకే మీరు యద్వైకించ ఏతదధ్యగీష్ట నామైవైతతు అని అన్నారు మీరు, ఇదంతా నామమాత్రంరా, ఆత్మస్వరూపం ఇది కాదు అని అన్నప్పుడు ఇది బ్రహ్మని అంటారంటే అండి, నామ్నోవావ భూయ, నామ కంటే గొప్పది ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వాక్కుని బ్రహ్మగా ఉపాసన చేయమని ఒకదానికంటే ఒకటి ఆయన ఉపాసన చేయమని తర్వాత ఉపాసన చేయగా
తనకు కలిగినటువంటి అనుమానాన్ని, మళ్ళీ మనకి 8వ అధ్యాయంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు రాక్షసులందరూ అజ్ఞానవశాత్తు కొట్టుకుంటూ కామక్రోధాదులతో ఉండి బ్రహ్మగారి దగ్గరికి వెడితే ఆయన అక్షిపురుష ఉపాసన చెబుతాడు. దాన్ని వాళ్ళకి అర్థం కాకపోతే ఇంతకంటే మాట్లాడితే బాగుండదని ఉదశరావ బ్రాహ్మణం చెబుతాడు ఆయన. అలాంటిది కానీ ఇక్కడ కనపడుతోంది. అసలు నారద మహర్షి ఏ రకంగా ఈ విజ్ఞానాన్ని సనత్ కుమార్ వారి దగ్గర తెలుసుకుంటారో మనం ఈ 20 పదార్థాల గురించినటువంటి విషయం అంతా కూడా గ్రహించాలి.